ఆస్ట్రేలియాలో ఆ గొర్రెలన్నీ మేస్తున్నాయి. యూత్ అంతా కూడా అక్కడికి వెళ్ళి, యూనివర్సిటీ యూత్ వాటిని గట్టిగా పిలిచి రా 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 కమ్ హియర్ అని ఎంత పిలిచినా ఈ స్వరం మా కాపరిది కాదని నిర్లక్ష్య ఇగ్నోర్ చేసి చక్కగా మేస్తా ఉన్నాయి. కొద్ది నిమిషాలకి కాపర్ని పిలిచారు యూనివర్సిటీ స్టూడెంట్. సార్ మీరే కదా కాపర్, మీరు పిలవండి అని. ఆయన ఒకే ఒక్క పిలుపు పిలిచాడు. పిలిచినట్టునే మేస్తున్నవన్నీ కూడా తలలో పైకెత్తి, సారు పిలుస్తున్నారే, పదం నేను అన్ని కదులుకుంటూ వచ్చేసాయి. ఎక్కడికి? కాపర్ దగ్గరికి. కాపర్నే వెంబడిస్తుందండి. కాపరి మాట ఎందరిన్ని తిట్టినా నా కాపర్ని విడిచిపెట్టినట్టుంది అనుకుంటున్నారు. యేసుప్రభువుని తిడితే యేసుప్రభుని వెంబడిస్తూ మానేస్తారు. బైబిల్ని తిడితే బైబిల్ చదవడం మానేస్తారు. చర్చిని తిడితే చర్చికి వెళ్ళడం మానేస్తారు. పాస్టర్లు తిడితే పాస్టర్ల వాక్యం వినడం మానేస్తారు. ఎవరు ఎన్ని విమర్శించినా యేసు ప్రభు గొర్రెలు యేసు స్వరమే వింటా, యేసు కొరకే జీవిస్తా, యేసు కొరకే వెళ్తాయి.